షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కరెంట్ ట్రెండ్ గనక మనం చూస్తే లెవెన్లో ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు. కానీ దాని తర్వాత ఎక్కడైతే చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి సడన్గా రేప్ కేసులు పెట్టడము, దాంతోపాటు మనీ డిమాండ్ చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. లీగల్గా చూసుకుంటే వీటికి అసలు రెమెడీస్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అన్నారు. శశికాంత్ గారు, జనరల్గానే అంటే ఇప్పుడు ఒక ట్రెండే అట్లా నడుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. లివిన్లో ఉన్న రోజులు బాగానే ఉంటారు. సడన్గా ఎక్కడైతే ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుందో బ్యాడ్ ఇన్సిడెంట్ అక్కడి నుంచి కనుక చూస్తే ఒకళ్ళనొకళ్ళు చాటింగ్లు అవి ఎవిడెన్సెస్ కింద పెట్టుకొని నన్ను రేప్ చేశాడనే దాని కిందో లేదనంటే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడనో కేసులు పెట్టేసి వీళ్ళ దగ్గర నుంచి మనీ డిమాండ్ చేయటం, ఈవెన్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే రీసెంట్గా చూసినటువంటి కేసెస్ దాని ప్రకారమే చెప్తున్నాను నేను. కరెక్ట్. ఎలా సార్ అంటే మీరు చూసిన కేసెస్ ప్రకారం కనుక మనం చూస్తే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది వాళ్ళ మధ్య? వాళ్ళు ఏ విధంగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఈ విధంగా దిగుతూ ఉన్నారు? ఎక్కడ చెడిపోతుంది వీళ్ళకి? ఆ చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఎందుకంటే అందులో అమాయకులు కొంతమంది బలైపోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నాగరాజ్ గారు, డబ్బులు కూడా మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన డబ్బులు కూడా డిమాండ్ చేస్తారని. అది ఎలా డబ్బులు ఏ రకంగా డిమాండ్ చేస్తారంటే, ఒక్కసారి ఆమె కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్కి వెళ్తారు సహజంగా వీళ్ళు. కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటారంటే, ఓకే ఇది ఈ ప్రొసీజర్ ఇలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ఎక్కడైతే ఒకవేళ పే గెస్ట్లో లేకపోతే ఎక్కడైనా హైదరాబాద్లో ఉంటున్నా కూడా అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఖచ్చితంగా అప్పుడు ఏదైనా ఒక హోటల్ రూమ్ బుక్ చేస్తాం కానీ నెల రోజులు 2 నెలలు, లేదా ఒక ఇల్లే తీసుకుంటాం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి అబద్ధం చెప్పి ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్ అన్న కూడా హాస్టల్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మన అయ్యప్ప సొసైటీ హైటెక్ సిటీలోనే లివ్ ఇన్ రిలేషన్ హాస్టల్స్ అని డైరెక్ట్గా బోర్డులు పెడుతున్నారు. సో అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. నెంబర్ 1 హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఈ సహజంగా ఈ మెడికల్ ప్రొసీజర్ అబార్షన్ అన్నప్పుడు ఒక్కసారిగా ఏదైతే ఉందో ఆ ఫీటస్ ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒక్కసారిగానే క్లీన్ అవుతాం అన్నది లిటిల్ డిఫికల్ట్. దట్ విల్ టేక్ 2 to 3 సెషన్స్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే అది 2 to 3 టైమ్స్ అవుతుందో వీళ్ళకి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే అంటే భయపడి వీళ్ళు ఏదో కొంచెం అన్రెప్యూటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, లేకపోతే నాట్ సో ఫెమిలియర్ హాస్పిటల్స్కి వెళ్దాము అని అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళకి అంతగా ప్రాక్టీస్ అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఈ 2 to 3 టైమ్స్ అబార్షన్ క్లీనింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్ఫెక్షన్స్ రియాక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్స్ రియాక్షన్స్ క్రియేట్ అవుతున్నాయో వాళ్ళ ఉమెన్ బాడీ ఏదైతే ఉంటుందో మొత్తం కెమికల్ రియాక్షన్స్ ఎన్నో ఫామ్ అయ్యి మొత్తం బాడీయే కంప్లీట్గా డివాస్టేట్ అయిపోయి ఆమె రికవర్ అవుతానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year ఆఫ్ టైం. బేర్ మినిమం టైం ఇట్ విల్ టేక్ 1 year ఆఫ్ టైం. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఈ 1 year ఆఫ్ ఎక్స్పెండిచర్స్, మెడికల్ ఎక్స్పెండిచర్స్, మెంటల్ ట్రామా, జాబ్ పోగొట్టుకుంటాము, ఇవన్నీ ఏదైతే లాస్ ఉంటుందో ఇప్పుడు సహజంగా అయితే ఇంట్లో అడగాలి. ఏమని అడుగుతారు ఇంట్లో? ఏమేం చెప్తారు ఇంట్లో? అడగలేక చెప్పలేక ఎవరినో పెద్ద మనిషిని అప్రోచ్ అవుతాము, లేకపోతే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతాము. అయిన తర్వాత సార్ నాకు ఇట్లా జరిగింది అన్నప్పుడు వాళ్ళే డెఫినెట్గా ఈమెకు సలహా ఇస్తారు. అమ్మ మీకు ఎంత ఎక్స్పెండిచర్స్ అయినాయో అదంతా కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి అబ్బాయి దగ్గర నుంచి. ఒకవేళ క్లెయిమ్ అబ్బాయి ఇచ్చి మీరు ఓకే అనుకుంటే ఇక్కడితో ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. లేదు ఆ అబ్బాయి మొండికేసాడు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ఫైల్ ఏ రేప్ కేసు ఆన్ హిమ్ అని సలహా ఇచ్చేది కూడా అడ్వకేట్సే. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఆమె డబ్బులు డిమాండ్ అని కూడా అనను నాగరాజు గారు. అది ఆమె హక్కు అవుతుంది. కంప్లీట్‌గా తన బాడీ ఎప్పుడైతే డివాస్టేట్ అయిపోతుందో, మరి ఆ డబ్బులు ఈమె తీసుకునేది ఏదో వేరే ఖర్చులకో, షాపింగ్‌కో కాదు కదా! షీ ఈస్ టేకింగ్ ద మనీ ఫర్ హర్ మెడికల్ రికవరీ. అందులో మళ్ళీ నార్మల్ డాక్టర్స్ దగ్గరికెళ్ళి మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల విపరీతమైన రియాక్షన్స్ అవుతే ఖచ్చితంగా ఆమె ఎంతైతే అయిందో దాంతోపాటు ఈ మెంటల్ ట్రామా, జాబ్ పోతాము, జీతాలు ఇవన్నీ యాడ్ చేసుకొని పెద్ద మొత్తం అమౌంట్‌లో అడుగుతం జరుగుతుంది. ఆ అబ్బాయి గనక ఆమె మీద నిజంగానే ప్రేమ ఉంటే ఇచ్చేస్తున్నారు. ఎవరైతే ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే ఎవరైతే అబ్బాయిలు ఆ మూమెంట్‌లో వదిలించుకోవాలని చూస్తారో వాళ్ళ మీద ఈ రేప్ కేసెస్ బుక్ అవుతున్నాయి. కొన్నిసార్లు అబ్బాయి అన్ని రకాలుగా బాగున్నా కూడా, అన్నీ సపోర్ట్ ఇచ్చినా కూడా
ఉల్టా కేసెస్ పడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం. యెస్. ఇది మీరు చెప్పేది సెకండ్ టైప్. ఇదేంటంటే కైండ్ ఆఫ్ ఏ హనీ ట్రాప్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏ హనీ ట్రాప్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయండి అబ్బాయికి. ఒకటి, ఆయన మీద వెంటనే రేప్ కేస్ ఏదైనా బుక్ అయిన తర్వాత హీ నీడ్ టు అప్లై ఫర్ ద యాంటిసిపేటరీ బెయిల్. మొట్టమొదటిగా ఆయన చేయాల్సింది ఏంటి అంటే హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చే లోపే జైల్లో తీసుకొని పోతున్నారు కదా సార్ అట్లా. అంటే వీళ్ళకి ఐడియా వచ్చేస్తుందండి. వీళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ అబ్బాయి డబ్బులు ఇయ్యాడో, ఆమె ఫోన్ చేస్తాం ఇక ఆపింది అంటే ఆమె ఖచ్చితంగా ఏదో యాక్షన్ తీసుకోబోతుందని ఐడియా వచ్చేస్తుంది. ఈయనంతటి ఈయనే అది గ్రహించి ముందు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలి. సరే, మీరు అన్నట్టు ఆ బెయిల్ వచ్చే లోపే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనుకుంటే, ఈయన ఈ లోపలికి వెళ్తే ఇమీడియట్గా ఎవరి త్రూ బెయిల్ అప్లై చేయాలన్నది ముందే ఇంట్లో కూడా చెప్పాలి, తప్పదు. ఇంకా అడ్వకేట్కి కూడా చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే నాగరాజు గారు, చాలా లూప్ హోల్స్ ఉంటాయి కొన్ని. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే దే ఆర్ ఇమీడియట్లీ చేంజింగ్ దేర్ హౌస్. అంటే అసలు దొరకకుండా ముందే కేసు పెట్టకపోయినా ముందే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నారు. అది కూడా ఒక రకంగా కరెక్టే, స్మార్ట్ మూవ్. దట్ ఈజ్ ఆల్సో స్మార్ట్ మూవ్. అబ్స్కాండ్ అవుతున్నారు. నేను దాన్ని సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఈ అబ్బాయిది తప్పు లేదు, ఆ అమ్మాయిదే తప్పు ఉంది, హనీ ట్రాప్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏది చెప్పినా పోలీసు వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఒక ఫీమేల్ వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఈయన ఎక్కడైతే రెగ్యులర్గా ఉంటాడో అక్కడే ఉంటే వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతారు. నీకు ఏదైనా అనుమానం ఉండి ఆ అమ్మాయిని హనీ ట్రాప్ చేసినందుకు వెంటనే యూ హ్యావ్ టు మూవ్ యువర్ హౌస్ టు సమ్వేర్ ఎల్స్. ఇల్లు ఎవరికి తెలియని ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మీకు ఎలాగో మెయిల్ ఫోన్ ద్వారానో వాట్సాప్ ద్వారానో పోలీసు వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళొచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన విధంగా లీగల్ అవేర్నెస్ కోసం ఎటువంటి టాపిక్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కనుక మీరు రాసి మాకు పంపిస్తే ఖచ్చితంగా నేను శశికాంత్ గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సలహాలు సంప్రదింపుల కోసం మీరు కనుక శశికాంత్ గారిని సంప్రదించాలనుకుంటే కూడా డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.